ఈరోజు మనం బాబా గారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందామండి. గురువులకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మ సమర్పణ చేసుకోవాలి. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మర్చిపోతారు. వారి కర్మ నశిస్తుంది, నేను ఎప్పుడు వారి చేతనే ఉంటాను. మహాత్ముల సముఖంలో కూర్చోకోవాలి. సహజనులను సంతుల స్వాగత్యం చెయ్యాలి. ఎలా నడుచుకోవడం వలన ఆ దైవం సంతోషిస్తాడో అలా నడుచుకోండి. ఎప్పుడూ ఎవరిని కష్టపెట్టవద్దు. నన్ను ప్రేమతో పిలుచు వారి వద్దకు నేను పరిగెత్తుకు పోయి ప్రత్యక్షం అవుతాను. నా భక్తుల నుండి నేను కోరుకునేది నా హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. మీరు ఎప్పుడు ఏమి చేస్తున్నా నాకు తెలుసునని మీరు బాగా గుర్తు పెట్టుకోండి. నా భక్తుల కష్టములన్నీ నావే. నా భక్తుణ్ణి గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తున్నాను. నేను నా భక్తుల కోరికలన్నిటినీ నెరవేరుస్తాను. నేను ఎక్కడికైనా వెళ్తూ నేను నీ వెనకే వస్తాను. నీకు ఏ వాహనాలు అక్కర్లేదు. నా యందు మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా నన్నే ఆదరించు వారి యోగక్షేమములను నేను చూస్తాను. నా మాట నిలబెట్టుకొనుచు ప్రాణములైనా సరే విడిచెదను. నా మాటను నేను ఎప్పుడు పొల్లు చెయ్యను. ఎవరైతే నన్ను శరణు వేడి భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో, నేను స్మరిస్తానో, నా రూపము తమ మనసు యందు నిలుచుకుంటారో వారి దుఃఖ బంధముల నుండి తప్పిస్తాను. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును, భార్యాభర్తల వశీకరణ చేయబడును, కుటుంబ వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి.